హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్, ధృతి జిఎస్ అకాడమీ. 19th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా మనకి 18th మే ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఉంది కదా. సో దాంతోపాటు యాజ్ పర్ పిఐబి కథనం ప్రకారం చూస్తే మరొక డే కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ ఉమెన్ ఇన్ మారిటైమ్ డే అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో మారిటైమ్ డే అని చెప్పేసి 18th మే మనం ఎక్కువ ఫోకస్ చేయం దీన్ని ఇంతకుముందు ఇయర్ లోపల. బట్ మనకి ఈ ఇయర్లో పిఐబిలో వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ పోర్టు వాళ్ళు స్పెషల్గా దీన్ని జరపడం జరిగింది కాబట్టి, సో పిఐబిలో వచ్చింది కాబట్టి మనం అధ్యయనం చేయాల్సింది తప్పనిసరిగా. ఇంటర్నేషనల్ ఉమెన్ ఇన్ మారిటైమ్ డే అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి మనకంటే ఉమెన్ ఇన్ షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది మారిటైమ్ సేఫ్టీ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఉమెన్ ఇన్ షేపింగ్ ఫ్యూచర్ ఆఫ్ ది మారిటైమ్ సేఫ్టీ అంటే సముద్ర భద్రత విషయంలో ఉమెన్ యొక్క రోల్ని హైలైట్ చేస్తూ థీమ్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు 19 and 20 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉండే, బట్ 20th కరెంట్ అఫైర్స్ రేపు పొద్దున డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం 19 మే చూస్తే స్పేస్ ఆర్టికల్లో ఇండియా యొక్క ఫస్ట్ స్పేస్ టూరిస్టు, వెరీ వెరీ ఫేమస్. ఇండియా యొక్క ఫస్ట్ అంటున్నాను నేను ఇక్కడ, స్పేస్ టూరిస్టుగా సో గోపీచంద్ తోటకూర అని చెప్పేసి మే 19న రికార్డు సృష్టించాడు. వెరీ వెరీ ఫేమస్. ఇతను ఇండియా యొక్క ఫస్ట్ స్పేస్ టూరిస్టు. అయితే భారతదేశం నుంచి ఫస్ట్ అంతరిక్ష యానం అంటే మనకు రాకేష్ శర్మ వస్తాడు. సో రాకేష్ శర్మ అని చెప్పేసి ఇతను ఫస్ట్ అంతరిక్ష యానం చేపట్టిన వ్యక్తి ఇండియా నుంచి చూస్తే. ఎప్పుడు 1984లో ఏప్రిల్ 3 అని చెప్పేసి ఆ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ బైకనూర్ నుంచి అని చెప్పేసి ఈ రష్యా, ఇది సోయిజ్ T11 అని చెప్పేసి నౌక. సో ఇది మనకి ఇంతకుముందు డిస్కస్ చేసిన అంశమే వాస్తవంగా, రాకేష్ శర్మ అని చెప్పేసి. సో రాకేష్ శర్మ అనంతరము అంతరిక్ష యానం చేస్తున్న రెండవ వ్యక్తి గోపీచంద్ తోటకూర, లేదా ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. టూరిజం పర్పస్ కాబట్టి ఫస్ట్ వస్తాడు ఇతను. అంతరిక్ష యానం అంటే సెకండ్ వస్తాడు. రైట్, కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మనకు వస్తాయి. ఏంటి, ఇతను ఏ ప్రైవేట్ సంస్థ పంపించింది అంటే సంస్థ పేరు మనకు బ్లూ ఆరిజిన్. ఇది అమెజాన్ యొక్క వ్యవస్థాపకుడు అయిన జెఫ్ బెజోస్ యొక్క సంస్థ. రైట్, వీళ్ళు అంతరిక్ష యానం చేయాలి అంటే స్పేస్ టూరిజం ఒక నౌక అవసరం ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం, వ్యోమ నౌక అని చెప్పేసి పిలుస్తాం. అది న్యూ షెపర్డ్ 5 అని చెప్పేసి పిలుస్తాం. సో న్యూ షెపర్డ్ 25 అని చెప్పేసి పిలుస్తాం, లేదా NS-25 అని చెప్పేసి పిలుస్తాం. సో న్యూ షెపర్డ్ 25 నౌక ద్వారా వీళ్ళు పోతారు. ఇట్ ఈస్ సబ్ ఆర్బిటల్ ఫ్లైట్. వై? బికాస్ వీళ్ళు భూమి చుట్టూ కక్షలో తిరగలేదు, కేవలము పైకి వెళ్ళి ఒక 10 minutes ఉండి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఆర్బిటల్ ఫ్లైట్, ఇట్ ఈస్ ఓన్లీ సబ్ అని చెప్పేసి పిలుస్తాం. మనకు కర్మన్ రేఖ అని చెప్పేసి ఉంటుందండి. సో కర్మన్ రేఖ అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది ఎర్త్ కదా, ఇక్కడ నుంచి 100 km వరకు ఇదంతా భూ వాతావరణం అని చెప్పేసి పిలుస్తాం. ఈ 100 km దగ్గర ఒక లైన్ ఉంటుంది. సో ఇటువైపేమో బాహ్య అంతరిక్ష వాతావరణం ఉంటుంది. సో భూ వాతావరణము, బాహ్య అంతరిక్ష వాతావరణం మధ్య ఉన్న లైన్ని మనము కర్మన్ రేఖ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని దాటుకొని జస్ట్ కొంచెం మీదకి వెళ్ళి 10 నిమిషాల్లో పైకి వెళ్ళి కిందికి రావడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తే బ్లూ ఆరిజిన్ సంస్థ, న్యూ షెపర్డ్ 25 నౌక అని చెప్పేసి ఉన్నది. సో నెక్స్ట్ మనకు ఇతనితో పాటు ఒక 5 పోయారు, మొత్తం 6 కదా. అయితే ఇక్కడ మనకు 6 పేర్లు అవసరం అంటే నాకైతే నేను అధ్యయనం చేసింది చదువుకున్నది ఎగ్జామ్ కోసం అని చెప్పేసి 3 పేర్లు చదువుకున్నా. అందులో ఒకరు ఎవరంటే మన గోపి, ఇంకో 2 పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి డ్వైట్, వెరీ ఫేమస్. ఇతను వాస్తవంగా అంతరిక్ష యానం చేపట్టే ఫస్ట్ ఆఫ్రో అమెరికన్ 1960sలోనే కావాల్సి ఉండే, అన్ఫార్చునేట్లీ అవకాశం రాలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇతను బ్లాక్ పర్సన్ కాబట్టి ప్రశ్న వస్తుంది. మళ్ళీ ఇతని యొక్క వయసు చూస్తే మనకి 90 ఏళ్ళు వయసు ఉన్నది, అంటే అంతరిక్ష యానం చేపట్టిన అత్యధిక వయసు అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మహిళ వెళ్ళింది. సో ఆమె పేరు కరోల్ షాలర్ అని చెప్పేసి పిలుస్తాం. సో కరోల్ షాలర్ ఒక మహిళ పేరు. మిగతా 3 పేర్లు అవసరం అంటే సో సింపుల్ చెప్పాలంటే మనం దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఒక వ్యక్తి పేరు అని చెప్పేసి ఏంజిల్ ఉంటుంది, ఇంకొక వ్యక్తి పేరు మనకు సెల్వెన్ అని చెప్పేసి ఉంటుంది, ఇంకో వ్యక్తి పేరు కెన్నెత్ ఎల్ హెస్ అని చెప్పేసి ఉంటుంది. సో మాసన్ ఏంజిల్
సెల్వైన్, కెన్నెత్ ఎల్ హెస్ అని చెప్పేసి మిగతా ముగ్గురు, బట్ మనకు అంతగానం వాళ్ళైతే అవసరం లేదు, ఈ ముగ్గురు అయితే అవసరం. ఆ ముగ్గురు రారా అంటే మనం చెప్పలేం కానీ, బట్ ఎగ్జామ్ దృష్టి అయితే ఈ మూడు అయితే ఫేమస్. సో మనకి ఇన్ఫ్యాక్ట్ బండ్ల శిరీష కావచ్చు, లేదా రాజాచారి కావచ్చు, లేకుంటే ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇద్దరు మన కల్పన చావ్లా అని చెప్పేసి సునీత, వీళ్ళంతా కూడా మనకు ఇండియా సంతతి కానీ ఇండియన్స్ అని చెప్పేసి చూసుకోవాలి. సో మన కల్పన చావ్లా ఫస్ట్ మహిళ అని చెప్పేసి పిలుస్తాం, బట్ ఆమె ఇండియన్స్ అయితే కాదు, ఇండియా సంతతి మాత్రమే ఆమె. సునీత అని చెప్పేసి ఉన్నది ఇంకో ఆమె. రైట్, ఇదండి విజయవాడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మన స్పేస్లో ఉన్నటువంటి ఆర్టికల్. నెక్స్ట్ డిఫెన్స్లో మనకి ఎటువంటి ఆర్టికల్స్ లేవు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి 2 ఆర్టికల్స్ ఉన్నాయి మనకు. సో ఫస్ట్ ఆర్టికల్ చూస్తే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఈ మామిడి పండ్ల సీజన్ కాబట్టి వాటి యొక్క పక్వం కోసము పండించేందుకు మనము కృత్రిమంగా ఈ కాల్షియం కార్బైడ్ని ఉపయోగిస్తామట కొంతమంది. సో ఇది ఉపయోగించదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉపయోగిస్తే ఇట ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారము చట్టపరంగా శిక్ష పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మన వాస్తవంగా CSE2 ఎప్పుడు బ్యాన్ చేస్తారంటే మనకి, సో ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్, సో ప్రొహిబిషన్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ సేల్స్ అని చెప్పేసి 2011 రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం CSE2ను బ్యాన్ చేస్తారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రొహిబిషన్ అండ్ రిస్ట్రిక్షన్ ఇన్ సేల్స్ 2011 రూల్స్ ప్రకారం CSE2ను కంప్లీట్గా బ్యాన్ చేస్తారు. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ నుంచి ఎస్టిలిన్ అని చెప్పేసి ఒక గ్యాస్ వస్తుంది. ఇందులో ఈ ఫాస్ఫరస్ ఉంటుందట, నెక్స్ట్ ఆర్సెనిక్ లాంటి సో ఇన్ఫ్యాక్ట్ హానికరమైన కలుషితాలు ఉంటాయి కాబట్టి దీన్ని బ్యాన్ చేస్తారు. అయితే మనకు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం చూస్తే ఒకటి ఉపయోగించుకోవచ్చు. సో మనకు అది ఇథిలీన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇథిలీన్ గ్యాస్ని మనము ఉపయోగించుకోవచ్చు. ఇది సహజమైన పండించే పదార్థం అని చెప్పేసి పిలుస్తాం. ఇది అలౌడ్ ఉన్నది, బట్ ఇది అయితే మనం ఉపయోగం కాదని చెప్పేసి మనకు చట్టం చెప్తుంది. ఇది మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఒకసారి చూసుకోవాలి. కెమికల్ నేమ్స్ వస్తాయండి. సో కృత్రిమంగా పండించేది CSE2 అయితే సహజంగా పండించేది ఇథిలీన్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఈ ICMR ఇండియన్ కౌన్సిల్ మెడికల్ సంస్థ ఏదైతే ఉన్నదో, సో అది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ NIN హైదరాబాద్ ద్వారా కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇండియన్స్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ మీద కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది. మొత్తం 17 మనకి ఇవ్వడం జరిగింది. 17 మనకు అవసరం లేదు కానీ ఎగ్జామ్ దృష్ట్యా ఏవి అవసరమో అవి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తే మనకు నాన్ స్టిక్ అని చెప్పేసి పాత్రలు ఉంటాయి. సో నాన్ స్టిక్ పాత్రలు ఉంటాయి కదా, సో ఇక్కడ మనకు ఈ నాన్ స్టిక్ పాత్రల్ని ఇండియన్స్ ఉపయోగించదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే మీరు ఎక్కువ సమయం పాటు వేడి చేస్తే సో హానికరమైన పదార్థాలు ఆహార పదార్థాల్లో చేరి ఆరోగ్యము పాడవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నాన్ స్టిక్ పాత్రలకి టెఫ్లాన్ కోటింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి సైన్స్లో వస్తుంది. టెఫ్లాన్ కోటింగ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని PTFE అని చెప్పేసి పిలుస్తాం. సైంటిఫిక్ నేమ్ ఏంటి మనకు టెఫ్లాన్ని PTFE అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి పాలీటెట్రా ఫ్లోరీ ఇథిలీన్ అని చెప్పేసి మనకి వస్తుంది. సో దీని కారణంగానే మనకు హానికర పదార్థాలు బయటకు వస్తాయని చెప్పేసి అత్యధికంగా మనం వేడి చేస్తే వస్తుందని చెప్పేసి చెప్తాం. కొన్నిసార్లు ఆ పాత్రలో టెఫ్లాన్ కోటింగ్ అనేది పోతుంది, అయినా మనం ఉపయోగిస్తాం కదా, ఇంకా ఎక్కువ హానికరం అయితే అవుతుందని చెప్పేసి మనకు ICMR చెప్పడం జరిగింది. రైట్, మరి ఇంకా ఈరోజు మీరు పేపర్లో చూసి ఉంటారు ఈ ప్రోటీన్ పౌడర్స్ వాడద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ దానివల్ల వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో ప్రోటీన్ పౌడర్ మనకి ఎలా తయారు చేస్తారంటే ఇన్ఫ్యాక్ట్ పాలు ఉంటాయి కదా, సో మీరు బయట పన్నీరు తయారు చూస్తే గిట్ట ఆ పన్నీరు లిక్విడ్ ఫామ్ ఏదైతే ఉందో లిక్విడ్ ఫామ్ని డ్రై చేస్తే వచ్చేది ప్రోటీన్ పౌడర్. సో దాన్ని వే అని చెప్పేసి WHEY వే అని చెప్పేసి పిలుస్తాం. దానివల్ల ఎటువంటి హానికరం అనేది ఉండదు. సో ఈ హార్లిక్స్ బోర్నవిటా వీటి వల్ల హానికరం ఉంటుంది. ఈ బయట మనం బజ్జీలలో ఉపయోగించే ఆయిల్ లాంటి దాని వల్ల ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల హానికరం ఉంటుంది. సో అదే ICMR అయితే మనకు చెప్పలేదు. రైట్, నెక్స్ట్ మనకి పర్యావరణ అంశం చూస్తే సరిస్కా టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది. సో సరిస్కా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో మన రాష్ట్రం పేరు ఏంటంటే మనకు రాజస్థాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సుప్రీంకోర్టు రాజస్థాన్ గవర్నమెంట్కి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆదేశాలు అంటే సో ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ లోపల 1 km ప్రాంతం పరిధి లోపల
68 గనులు ఉన్నాయట, వీటిని వెంటనే రద్దు చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చినాయి. 68 నెంబర్ని గుర్తుపెట్టుకోవాలంటే చెప్పలేం, మీ ఇష్టం. కానీ సో 1K అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ సరీస్కా వచ్చేసి రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు సో ఇది ఈ ఎంబీబీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు స్కిప్ చేయవచ్చుగా. మనకి జాగ్రఫీ ఆర్టికల్స్ అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. సో అందులో ఒక ఆర్టికల్ రేపటికి పోస్ట్పోన్ చేస్తున్నాము. ఈ ఐఎండి అనేది హీట్ వేవ్ విషయంలో రెడ్ అలర్ట్ అని చెప్పేసి, ఆరెంజ్ ఎల్లో అని చెప్పేసి జారీ చేస్తుంది కదా. సో వాటిని ఎందుకు జారీ చేస్తుంది, హీట్ వేవ్ అంటే అర్థం ఏంటి, మనం రేపు డిస్కస్ చేద్దాం. సో ఎక్స్ప్రెస్లో ఇచ్చిన ఆర్టికల్ నేను గ్రూప్లో షేర్ చేసిన, అదే ఆర్టికల్ రేపు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది నోట్స్ రాయలేదు కాబట్టి పోస్ట్పోన్ చేస్తున్నాం, స్కిప్ చేయట్లేదు. నెక్స్ట్ మనకు గ్రహం మనకి వార్తల్లో ఉంది, స్పెక్యులూస్ 3b అని చెప్పేసి పిలుస్తాం. స్పెక్యులూస్ 3b అని చెప్పేసి ఒక గ్రహం పేరు అండి, ఒక గ్రహం పేరు మనకి వార్తల్లో ఉంది. సో గ్రహం మీన్స్ ఒక స్టార్ చుట్టూ అది ఏం చేస్తుంది, పరిభ్రమిస్తుంది కదా. కాబట్టి మనకి ఒక స్టార్ అవసరం కాబట్టి ఇక్కడ సో రెడ్ డార్ఫ్ స్టార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మన సన్ అయితే ఇది ఎర్త్ కదా, అట్లనే ఇదేమో రెడ్ డార్ఫ్ స్టారు, ఇదేమో స్పెక్యులస్ 3b అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ గ్రహాన్ని ఎవరు గుర్తించారు అంటే మనకు సో ఇన్ఫ్యాక్ట్ అది బెల్జియం సంస్థ. సో బెల్జియం సంస్థ ఎవరు అంటే లీజ్ వచ్చేసి, సో లీజ్ వర్సిటీ అని చెప్పేసి వీళ్ళు తొలిసారిగా ఈ స్పెక్యులస్ 3bని గుర్తించారు. సో మనకు ఇక్కడ చూస్తే ఇట ఈ ఎర్త్తో కంపేర్ చేస్తే మనకు సన్ ఎలా ఉన్నదో రెడ్ డార్క్ చుట్టూ చూస్తే మనకి స్పెక్యులస్ 3b అని చెప్పేసి ఉన్నది. సో సింపుల్గా మనకి ఇది ఒక స్టార్ సన్, ఇది ఒక స్టార్ రెడ్ డార్క్ స్టార్. ఎర్త్ గ్రహము అయితే ఇక్కడ స్పెక్యులస్ 3b అని చెప్పేసి ఉంది, అంతే. ఇంకా రైట్, ఇది 17 రోజుల్లోనే ఇన్ఫ్యాక్ట్ ఇది 17 గంటల్లోనే కక్ష పూర్తి చేసుకుంటుందట, ఇది స్పెక్యులస్ 3b అని చెప్పేసి. సో ఇది జాగ్రఫీలో మనకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది భూమి నుంచి 55 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుందట. రైట్, ఇంకోటి మనకు ఈ ఐఎండి హీట్ వేవ్ అని చెప్పేసి ఆ కలర్ కోడింగ్ వార్నింగ్స్ ఉంటాయి కదా. సో వాటిని మనం రేపు డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకు జూన్ 9th ఎగ్జామ్ కాబట్టి, మేబీ మనం ఎండోలో ఎగ్జామ్ రాస్తాం కాబట్టి హీట్ వేవ్స్ అంత ఇంత ఉంటాయి కాబట్టి ఈజీగా ఎగ్జామ్లో ప్రశ్న అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. డ్రిమ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు పిఐబి న్యూస్. సో డ్రిమ్స్ అనేది ఏంటి అంటే అస్సాం ప్రభుత్వము యూనిసెఫ్ సహకారంతో ఏర్పాటు చేసింది. సో ఫస్ట్ ఏ రాష్ట్రము, అస్సాం అని చెప్పేసి. ఎవరి సహకారం, మనకు యూనిసెఫ్ అని చెప్పేసి పిలుస్తాం, యునెస్కో కాదు. రైట్, ఏంటి అంటే సో డిజాస్టర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే విపత్తు సంభవించినప్పుడు ఎంత నష్టం వచ్చిందని చెప్పేసి మనకి దాని ఖచ్చితత్వంతో దీన్ని అంచనా వేస్తుంది. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ వ్యవస్థ పేరు, మనకి సిస్టమ్ పేరు డ్రిమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. డిజాస్టర్ని రిపోర్టింగ్ చేస్తుంది, అది మనకు గుర్తుపెట్టుకోవాలి. అంటే విపత్తు వచ్చినప్పుడు ఆ నష్టాలను కూడా మనం సక్రమంగా అంచనా వేయలేకపోతున్నాం కాబట్టి సో యూనిసెఫ్ సహకారంతో మనకి అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చింది. సో అస్సాం యొక్క స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి సో SDME అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో డ్రిమ్స్ అని చెప్పేసి మనకి పిఐబి కథనం కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఉద్దేశం ఏంటి, ఇట్ ఈస్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. విపత్తు వచ్చినప్పుడు ఇది రాకుండా కాపాడదు, కానీ వచ్చినప్పుడు నష్టాలని ఖచ్చితత్వంతో అంచనా వేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన స్పోర్ట్స్ చూస్తే సో AFC ఉమెన్ ఫుట్బాల్ కప్ అని చెప్పేసి హోస్ట్ చేస్తున్న కంట్రీగా 2 సెలెక్ట్ అయినాయి. సో ఆసియన్ ఫుట్బాల్ కమిటీ అని చెప్పేసి సో ఉమెన్ ఆసియా కప్ ఇది. ఇన్ఫ్యాక్ట్ 2026 ప్రాంతంలో ఆస్ట్రేలియా హోస్ట్ చేస్తుంది. సో డౌట్ వస్తుంది ఏమన్నా. సో 29th వస్తే మనకి ఉజ్బెకిస్తాన్ హోస్ట్ చేస్తుంది. కాబట్టి సో సెంట్రల్ ఆసియా కండక్ట్ చేస్తున్న ఫస్ట్ ఏషియన్ ఫుట్బాల్ ఉమెన్ ఆసియా కప్ అని చెప్పేసి పిలుస్తాం. సో 26 అనేది ఆస్ట్రేలియా కండక్ట్ చేస్తుంది. డౌట్ వస్తుందా ఏమన్నా. సో 29th మనకి ఉజ్బెకిస్తాన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఉజ్బెకిస్తాన్ రికార్డ్ ఏంటి అంటే సెంట్రల్ ఆసియా కండక్ట్ చేస్తున్నటువంటి ఫస్ట్ AFC ఉమెన్ ఫుట్బాల్ కప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మనకి సో ఫీఫా ఫుట్బాల్ ఉమెన్ కప్ అని చెప్పేసి ఇది ప్రపంచ కప్పు 2027 ప్రాంతం లోపల మనకు ఇన్ఫ్యాక్ట్ ఎవరు అంటే 27 ప్రాంతం లోపల బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది.
ఇదేమో వరల్డ్ కప్, అదేమో ఆసియా కప్, రెండు ఫుట్బాలే. కానీ ఫీఫా ఉమెన్ ఫుట్బాల్ ప్రపంచ కప్ 27 ఇయర్ లోపల హోస్ట్ చేసేది బ్రెజిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ రికార్డ్ ఏంటి అంటే సౌత్ అమెరికా దేశం లోపల ఫస్ట్ టైం ఉమెన్ ఫుట్బాల్ని కండక్ట్ చేస్తున్న దేశంగా బ్రెజిల్ రికార్డు సృష్టించింది. నెక్స్ట్ మనకు ఎలోర్డా అని చెప్పేసి బాక్సింగ్ కప్ ఇది. సో ఇన్ఫ్యాక్ట్ అన్ని పేపర్లో వచ్చింది. ఇది కజకిస్తాన్లో ఉన్న ఆస్థాన్లో జరిగింది. ఇక్కడ మన నిఖిత్ జరీన్ అని చెప్పేసి మన హైదరాబాద్ మహిళ, సో నిజామాబాద్ మహిళ, ఆమె 52 కిలోల వేటగిరిలో స్వర్ణం సాధించింది. మీనాక్షి అని చెప్పేసి 48 వెయిట్ కేటగిరీలో స్వర్ణం సాధించింది. 2 గోల్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నిఖిత్ జరీన్ తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ మీనాక్షి అని చెప్పేసి వాళ్ళ వెయిట్ కేటగిరీ వేరు ఉన్నది. బట్ కజకిస్తాన్లో ఉన్నటువంటి ఆస్థానం లోపల గోల్డ్ కాబట్టి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ మనకు ఒక అపాయింట్మెంట్ వార్తల్లో ఉంది. వియట్నాం అధ్యక్షుడిగా తో లామ్ అని చెప్పేసి ఎన్నికైండు. సో తో లామ్ అని చెప్పేసి వియట్నాము అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ మనకు సో వెరీ ఫేమస్ పర్సన్స్ ఇన్ న్యూస్ కింద 3 మనకి వార్తల్లో ఉన్నారు. ఫస్ట్ ఎవరు అంటే నారాయణన్ వాగల్ అని చెప్పేసి పిలుస్తాం. సో నారాయణన్ వాగల్. ఇన్ఫ్యాక్ట్ ఈయన ఎవరు అంటే సో ఇతను ఇది మనకు క్రిసిల్ అని చెప్పేసి మనకు వస్తుంది అప్పుడప్పుడు. సో క్రిసిల్ రేటింగ్స్ అని చెప్పేసి ఎకనామీలో వస్తుంది, జీడిపి అంచనా అని చెప్పేసి. ఈ క్రిసిల్ రేటింగ్ని వ్యవస్థాపకుడు మన వాగల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ క్రిసిల్ అనేది భారతదేశంలో రేటింగ్ ఇచ్చే ఫస్ట్ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం ప్రైవేట్ పరంగా మనకు. ఇతనికి 2006 ప్రాంతం లోపల 2010 ప్రాంతం లోపల మనకి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. సో ఇతను ఐసిఐసిఐ యొక్క బ్యాంకు చైర్పర్సన్గా ఇంతకుముందు పనిచేయడం జరిగింది. సో చనిపోయింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ మన కరెంట్ అఫైర్స్లో చూస్తే గిట్ట ఇతని యొక్క పుస్తకం మనకు రిఫ్లెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో రిఫ్లెక్షన్ అని చెప్పేసి పుస్తకాన్ని రాసింది నారాయణన్ వాగల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పుస్తకం మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ బుక్స్ ఇన్ న్యూస్ లోపల. సో రిఫ్లెక్షన్ గుర్తుపెట్టుకోవాలి, క్రిసిల్ యొక్క వ్యవస్థాపన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, పద్మభూషణ్ అవార్డు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రఘునందన్ కామత్ చనిపోయిండు. సో రఘునందన్ కామత్ ఇతన్ని ఐస్ క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియాలో వెరీ ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ కంపెనీ అని చెప్పేసి న్యాచురల్స్ అని చెప్పేసి కంపెనీ పేరు. సో అది బాంబేలో స్థాపన కాబట్టి సో ఐస్ క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఫేమస్ అయిన కామత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు పేర్లు మనకి ఫేమస్సే. సో ఇతన్ని బ్యాంకింగ్ భీష్మ అని చెప్పేసి కూడా చెప్తాం కొన్నిసార్లు. వాగల్ని మనము యాజ్ పర్ హిందూ ప్రకారం చూస్తే బ్యాంకింగ్ భీష్మ అని చెప్పేసి కీర్తిస్తామట. ఇద్దరు వెరీ వెరీ ఫేమస్. ఇంకొకరు సో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ అని చెప్పేసి చనిపోయిండు. సో ఇబ్రాహిం రైసీ అని చెప్పేసి ఈ అజర్బైజాన్ లోపల 2 ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి వచ్చే సమయం లోపల సో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ హెలికాప్టర్ క్రాష్ అయిపోయి చనిపోవడం జరిగింది. ఆ 2 ప్రాజెక్టుల పేర్లు కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలి. కిజ్ కలాసి అని చెప్పేసి పిలుస్తాం ఒకటి, ఇంకోటి ఖోదా అని చెప్పేసి పిలుస్తాం. సో ఖోదా ఒకటి, కిజ్ కలాసి ఒకటి, 2 మనకు కామన్ వస్తున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏమి లేదు. రైట్. ఇప్పుడు మన కొత్త అధ్యక్షుడిగా నియామకం కాలేదు కానీ సో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ ఎవరున్నారంటే ఉపాధ్యక్షుల్లో ఫస్ట్ వ్యక్తి అయినటువంటి మహమ్మద్ మొగ్బర్ అని చెప్పేసి ప్రెసిడెంట్ తాత్కాలిక ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. మహమ్మద్ మొగ్బర్ అని చెప్పేసి అంతగానం అది ఏం అవసరం లేదు. మేబీ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు కరెంట్ అఫైర్స్. తెలంగాణ వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక 4 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి, 19, 20 కలిపి. సో 19 చూస్తే ఫస్ట్ ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ అని చెప్పేసి మనకి సో బుగ్గపాడు లోపల మనము సో స్టార్ట్ కాలేదు, జూన్ మాసంలో స్టార్ట్ చేస్తారట ప్రభుత్వ రంగం లోపల మెగా ఫుడ్ పార్కు. ఇది ఫస్ట్ది ప్రభుత్వ రంగం లోపల. తెలంగాణ మొత్తం చూసినా అతి పెద్దదని చెప్పేసి మనకి అన్ని పేపర్లో వచ్చింది కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి ఖమ్మం డిస్టిక్ అని చెప్పేసి. నెక్స్ట్ నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణలో అమలు చేస్తున్నారు. 2024-25 ఇయర్లో 1411 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 25-26 గాను మనకు 1433 కోట్లు అని చెప్పేసి మంజూరు చేసిండు. ఈ మొత్తం కోట్లలో సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 60% భరిస్తే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 40% భరిస్తుంది. 60+40 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ప్రశ్న వస్తుంది మెయిన్ మిషన్ కాబట్టి. అయితే కొన్ని రూల్స్ ఏమిటంటే ఈ 60% మనకు ఆ నిధులు
విడుదల చేసిన తర్వాత వీళ్ళు ఆ నోడల్ ఖాతా అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫండింగ్ని వివిధ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లోపల ఇంప్లిమెంట్ చేస్తారు. డెంగ్యూ కోసం అని చెప్పేసి, లేదా మనకు మలేరియా కోసం అని చెప్పేసి వివిధ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, అందులో ఫండింగ్ చేస్తారు కదా. సో ఆ నోడల్ ఖాతాకి 21 డేస్లోగా సో 21 డేస్లోగా దాన్ని బదిలీ చేయాలని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి ఏంటంటే తర్వాత ఈ 60% వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నోడల్ ఖాతాకి 21 డేస్లో ట్రాన్స్ఫర్ చేయాలి కదా. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ ఒక వాటా ఉంది కదా, దీన్ని 40 డేస్లోగా దీన్ని ఇన్ఫ్యాక్ట్ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్స్ అనే ఒక వాటా రిలీజ్ చేసినాక 21 డేస్ లోపు మనం దాంట్లో బదిలీ చేయాలి. దాంతోపాటు రాష్ట్రం వాటా 40 డేస్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, ఇవి మనకు 60-40 స్టేట్ అండ్ సెంట్రల్ అని చెప్పేసి చూసుకోవాలి. సో 21 డేస్ బదిలీ అని చెప్పేసి గడువు, ఈ 40 వచ్చేసి స్టేట్ ఫండింగ్ కోసం అని చెప్పేసి గడువు. నెక్స్ట్ ఒక పేరు మనకి వార్తల్లో ఉన్నది, ఏకు చిరంజీవి అని చెప్పేసి. ఇతని హన్మకొండ ఎవరెస్ట్ యొక్క బేస్ క్యాంప్ని పోయిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ భూగర్భ జలాల యొక్క వినియోగం మీద మన రాష్ట్ర భూగర్భ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. సో లాస్ట్ ఇయర్లో ఈ భూగర్భ జలాలు ఎక్కువ ఎవరు ఉపయోగించారు అంటే, సో హైదరాబాద్ అని చెప్పేసి ఫస్ట్, సిరిసిల్ల సెకండ్, సిద్దిపేట థర్డ్. నెక్స్ట్ తక్కువ అంటే మనకు ఆసిఫాబాద్ అని చెప్పేసి ఉన్నది. సో ఈ తక్కువ ఎక్కువ అని చెప్పేసి ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, అటువైపు హైదరాబాదు, ఇటువైపు ఆసిఫాబాద్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ సూర్యాపేట రెండో తక్కువ, నెక్స్ట్ మంచిర్యాల అని చెప్పేసి మనకు డిస్ట్రిక్ట్ కనిపిస్తుంది. సో ఇవి మనకు తెలంగాణ కరెంట్ అఫైర్స్. నాకు తెలిసి ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ మన June 9th కదా, మేబీ 28th May వరకు సరిపోతుందండి. ఇప్పుడు ఓన్లీ మెయిన్స్ అని చెప్పేసి మనలాంటి వాళ్ళు ఉంటారు. సో కరెంట్ అఫైర్స్ అనేది దాదాపుగా అవసరం లేదండి, మీరు స్కిప్ చేయవచ్చు. ఇంకా కరెంట్ అఫైర్స్ మనది అవసరం లేదు, ఎవరిది అవసరం లేదు. సో మీకు ఏదైనా పెద్ద ఇష్యూ అయినప్పుడు కరెంట్ ఇష్యూలో వస్తుంది, లేకుంటే మనకు పేపర్లో చూస్తే తెలుస్తుంది. పేపర్ని మీరు సో రేపటి నుంచి 21st నుంచి కరెంట్ అఫైర్స్ అవసరం లేదు కాబట్టి వితిన్ 5 minutesలో మన ఆర్టికల్స్ యొక్క ఐడెంటిఫై అయిపోవాలి. ఏమంటున్నా అంటే, సో 21st May రేపు కదా, సో రేపటి నుంచి Group 1 మెయిన్స్ వాళ్ళు మాత్రమే ప్రిలిమ్స్ పాస్ అవుతారనే నమ్మకం ఉంటుంది కదా. సో మేము Group 2 రాయము, 3 రాయమని చెప్పేసి ఓన్లీ 1 వాళ్ళే ఉంటాయి గిట్ట. 21 May నుంచి అన్ని పేపర్లు ఉన్న ఆర్టికల్స్ 5 minutes 10 minutesలో అయిపోవాలి. ఆర్టికల్స్ ఐడెంటిఫికేషన్ అంటే ఏవైతే మనకి ఫేమస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉంటాయో, సో అవి మనం తీసుకొని సమాచారాన్ని క్రోడీకరించుకోవాలి. దాని మీద ఏదైనా కరెంట్ ఇష్యూ ఉన్నప్పుడు అన్ని పేపర్లో వస్తుంది కాబట్టి ఒక్క పేపర్కి స్టిక్ అయిపోండి. సో తెలుగులో ది బెస్ట్ మనకి కొద్ది వరకు ఈనాడు అండి. సో నేను చెప్పేది మెయిన్స్ పర్పస్ కాబట్టి ఈనాడు బాగా పనికి వస్తుంది, తెలంగాణ జ్యోతి లాంటి ఏమీ అవసరం లేదు. సో మీరు ఇంగ్లీష్ పేపర్లో అయితే గిట్ట హిందూ కూడా అవసరం లేదు. ఎక్స్ప్రెస్లో ఉన్న ఎక్స్ప్లెయిన్డ్ కాలమ్స్ కానీ లేదా ప్రీమియం ఆర్టికల్స్లో వచ్చే యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్స్ కానీ ఇవి 2 సరిపోతుంది. పిఐబి న్యూస్ అవసరం లేదు, ఇంకా ఏ వెబ్సైట్ అవసరం లేదు, అది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ అయితే. సో 2 పేపర్లు ఎనఫ్. ఆ మాటకు వస్తే ఇంగ్లీష్ కనుక వస్తుంది అనుకుంటే గిట్ట, లేదా వెబ్సైట్లో తెలుగులోకి అనువాదం చేస్తాం అనుకుంటే గిట్ట ఎక్స్ప్రెస్ ఈజ్ ఎనఫ్, ఓన్లీ 1 పేపర్ ఈజ్ ఎనఫ్. కరెంట్ అఫైర్స్ ఇష్యూ మీద 10 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు, కంప్లీట్గా అవాయిడ్ చేయండి, అవసరం లేదు కూడా. రైట్, మరి ఇంకా డౌట్ వస్తుంది కొంతమంది, నేను కరెంట్ అఫైర్స్ కంటిన్యూ చేస్తానంటే సో క్లాస్ చేస్తాను, బట్ ఇక్కడ ఏంది ఇబ్బంది అంటే మనకు సో నాకు ఉపయోగం లేకుండా నేను క్లాస్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఒక రోజు వెనుక ముందైనా కంపల్సరీ చేస్తాను. నమ్మిన వాళ్ళకి ద్రోహం అనేది ఉండదు కంపల్సరీ. అంటే ఇప్పుడు ఇలా 28th May వాస్తవంగా మనం 19 May కన్నా ఉన్నాం, అట్లా ఒక రోజు లేడు ఉంటే ఉండవచ్చు కానీ సో మొత్తం మీద క్లాస్ అయితే కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.